హైదరాబాద్లో చెరువులను పునరుద్ధరిస్తున్న క్రమంలో నివాసాలు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మాదాపూర్లోని సున్నం చెరువుతో పాటు ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ చెరువులో నివాసాలు కోల్పోయిన వారితో హైడ్రా కమిషనర్ సమావేశమయ్యారు. చెరువుల పునరుద్ధరణలో నివాసాలు కోల్పోయిన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని, ఈ విషయాన్ని చెప్పమన్నారని బాధితులకు ఆయన తెలిపారు. ఈ మేరకే చెరువు పరిధిలో ఎన్ని గుడిసెలు ఉన్నాయి, ఎంతమంది నివాసం ఉంటున్నారనే విషయాలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. త్వరలోనే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈ జాబితాను సిద్ధం చేస్తున్నామని హైడ్రా కమిషనర్ తెలిపారు. 2024 జూలై 19వ తేదీకి ముందు నివాసం ఉన్న వారి లెక్కలు సేకరిస్తున్నామన్నారు. నగరంలో చెరువులను పునరుద్ధరించిన అన్ని చోట్ల ఇదే విధానాన్ని అనుసరించాలని సీఎం సూచించారని తెలిపారు.